అలాగే ఈ సినిమాలో 3 క్యారెక్టర్స్ మీరు సుధీర్ బాబు గారితో చేపించడం జరిగింది. సో ఒకటి మరీ ఓల్డ్ క్యారెక్టర్, ఒకటి కొంచెం లావుగా వాళ్ళంతటి వాళ్ళు తగ్గించుకుని చేసే క్యారెక్టర్స్ ఇవన్నీ. సో వాళ్ళకు కూడా చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కదా, ఇలాంటి విషయంలో వాళ్ళు ఏం హర్ట్ అవ్వకుండా ఎలా చేయగలిగారు మీరు ఈ సినిమాని? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది చాలామంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఎందుకు అడుగుతున్నారో కూడా నేను చెప్తాను. లాస్ట్ టైం ఇలాంటి ఎక్స్పెరిమెంటే సుధీర్ బాబు గారు చేసినప్పుడు హంట్ విషయంలో ఈవెన్ మహేష్ బాబు గారు ఫ్యాన్సే యాంటీగా మాట్లాడటం చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అట్లా చూసాం, మీమ్స్ అవన్నీ చూసాం. మళ్ళీ నెక్స్ట్ ఫిలిం ఇలాంటి క్యారెక్టర్తో రావడం అనేది కొంచెం అదేదో ఎక్స్పెరిమెంట్గా అనిపిస్తుంది అందరికి కూడా, అందుకే అడగాల్సి వస్తుంది క్వశ్చన్. ఓకే, అయితే ఐ డిఫర్ విత్ యువర్ క్వశ్చన్. ఏంటంటే ఎక్స్పెరిమెంట్గా చేయటం అన్నది లుక్ పరంగా చేయటం వేరు, క్యారెక్టర్ పరంగా చేయటం వేరు. ఓకే. So I don't want to specifically comment on that particular film which got like ఆయన చాలా ఇబ్బందులు పడిన మాట వాస్తవం. అందులో అతను చేసిన పాత్రకి సంబంధించిన ఒక సన్నివేశాన్ని చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆయనకన్నా లూజ్ అయింది ఎవరు ఇక్కడ? నేను ఎందుకు అంత ఫీల్ అయిపోవాలి? హీ వాజ్ ద అల్టిమేట్ సఫరర్ దానివల్ల. సో దాని గురించి ఫ్యాన్స్ అఫెండ్ అవ్వడం అనేది నాకు తెలుసు. బట్ బోత్ ఆర్ నాట్ సేమ్. ఇక్కడ ఏంటి, లుక్ మార్చడం. లుక్ మార్చినప్పుడు ఏం చేసాం, సుధీర్ బాబు బేసిక్గా ఐకాన్ ఆఫ్ ఫిట్నెస్. ఆ ఫిట్నెస్ ఐకాన్ని లావుగా చూపించడం అనేది ఫన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే దీన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు బాడీ ఆడ్ షేప్ ఉంది, వెయిట్ బాగా పెరిగిపోయినప్పుడు నేను ఏదో మేనేజ్ చేసి అవి ఇవి కట్టుకొని బయటికి నా పొట్ట కనిపించకుండా ఏదో మేనేజ్ చేస్తున్నాను. అలా మేనేజ్ చేస్తున్న నన్ను ఒకటి ఏదన్నా నాకు తెలియకుండా నేను అవేమీ లేనప్పుడు నా పిక్చర్ ఏదైనా తీసి పెట్టారనుకోండి, అది తప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో ఉన్నాడు, బాగా ఏజ్డ్ హీరో అనుకుందాం, 70 ఏళ్ళు వయసు ఉంది. అతను తన బట్టతలు ఏం కనపడకుండా విగ్గులు పెట్టుకుంటూ స్కిన్కి బొటాక్స్ చేస్తూ అది ఇదంతా చేస్తూ 6 ప్యాక్ కూడా ఫేక్గా సీజీలో వాటిలో చేస్తూ ఇవన్నీ చేస్తూ చాలామంది అవుతున్నా ఒక 75 ఏళ్ళ హీరో ఒకటి ఉన్నాడు అనుకుందాం. అది ఏమీ పెట్టుకోకుండా ఆయన ఇంట్లో ఎప్పుడు తిరుగుతున్నప్పుడు ఎక్కడో దొరికినప్పుడు ఆ ఫోటోలు తీసి పెడితే అది తప్పు. దట్ ఈస్ డీమీనింగ్, దట్ ఈస్ డీగ్రేడింగ్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ జుట్టు బాగా ఉన్న కుర్రాడు ఉన్నాడు, వాడికి బట్టతల విగ్గు పెట్టాం లేకపోతే గుండు గీసాం, కొత్త లుక్ కోసం చేసే ప్రయత్నం కింద దాన్ని చూస్తారు తప్ప చిచ్చి గుండు గీసారా అది లేదు కాదు కదా, అదే ఉన్నది కాదు కదా, అది మైనస్ కాదు కదా. క్యారెక్టర్ కోసం చేసే మార్పు అయినప్పటికీ అది మళ్ళీ పోల్చేస్తుంది. సో బేసిక్గా మంచి హెయిర్ ఉన్నవాడిని గుండు గీసేయటం అన్నది చేస్తే అది డీమీనింగ్ కాదు అది. సో ఆ ఇన్సెక్యూరిటీ ఎందుకు ఉంటుంది? మైనస్ పాయింట్లు బయట పెట్టే విధంగా హీరో నుంచి ఏదైనా చేస్తే లేకపోతే ఎనీ యాక్టర్ నుంచి చేస్తే అది తప్పు. సో ఈ క్వశ్చన్ నాకు అర్థం అవ్వట్లేదు. ఎవరు అడిగినా అది చాలా రిస్క్ కదా అంటే, రిస్క్ ఎందుకంటే అంత లావు గెటప్ వేసుకునే మేకప్ కోసం 4.5 hours ఎవ్రీ సింగిల్ డే కూర్చోవటం, తీసేటప్పుడు మళ్ళీ 1.5 hours, అంటే ఆల్టుగెదర్ 6 hours అతను కేవలం మేకప్ కోసం చేయటం. అది తీస్తున్నప్పుడు చర్మానికి వెంట్రుకలు పెరుగుతాయి కదా, దానికి అతుక్కుని చాలా ఇబ్బంది పడటం లాంటివి, కళ్ళల్లో నీళ్ళు రావటం నేను చూశాను. అది ఇబ్బంది. నేను చెప్పిన మహేష్ బాబు గారు, కృష్ణ గారి ఫ్యాన్స్, సుధీర్ బాబు గారి ఫ్యాన్స్ హర్ట్ అయిన ప్రీవియస్ ఫిల్మ్ దీనికి సంబంధమే లేదు. నేనైతే చాలా క్లియర్గా ఉన్నా ఆ విషయం. అలాగే ఆయనను కలిసిన ప్రతిసారి మీరు ఒక సపరేట్ స్క్రిప్ట్ చెప్పుకుంటూ వచ్చేవారంట. ఫైనల్గా అన్ని స్క్రిప్ట్స్ వదిలేసి అవి పక్కన పెట్టేసి ఈ స్క్రిప్ట్ ఆయన చెప్పడం, ఈ స్క్రిప్ట్ ఆయనతో చేయడం వెనకాల రీజన్ ఏంటి? ఏం లేదు, జస్ట్ లైక్ నేను జనరల్గా ఏదో స్క్రిప్ట్ రాసేసి ఒక యాక్టర్ దగ్గర అప్రోచ్ అవ్వటం అన్నది నేను ఎప్పుడు పెట్టుకోను. ఎందుకంటే అక్కడి నుంచి చాలా కాన్ఫ్లిక్ట్లు వస్తాయి. మనం ఏదో అనుకొని రాస్తాం, ఆ హీరోకి అది నచ్చుద్దో లేదో, కుదురుతుందో లేదో, బాగుంటుందో లేదో, ఇవన్నీ ఉంటాయి. సో అప్పుడు ఇక్కడ ఏ మార్పులు వాళ్ళు చెప్పినా ఇబ్బంది పడిపోవటం ఇలాంటివన్నీ జరుగుతాయి. నన్ను ఎంత పెద్ద యాక్టర్స్ అయినా ఈరోజు నా పరిచయం ఉన్న వాళ్ళు, హర్షేదం మంచి స్క్రిప్ట్ రాయచ్చు కదా అంటే, మీరు మీ దాకా వచ్చిన ఇన్ని సినిమాలు కాకుండా మీరు చూసి పెరిగిన సినిమాల్లో ఇలాంటి చేస్తే బాగుంటుంది అనిపిస్తాయి కదా, అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి, 2-3 అయినా చెప్పండి, అది నేను క్లబ్ చేసిన ఏదో చేసి కాలకని తీసుకొస్తాను. దిస్ ఎ ప్రాపర్ అప్రోచ్. నేను చాలా పెద్ద ట్రేడ్ సీక్రెట్ చెప్తున్నా అప్కమింగ్ డైరెక్టర్స్కి, రైటర్స్కి. మనం ఏదో చేసి అందులో హీరోస్ని ఫిట్టింగ్ చేయాలని చూడకూడదని. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి వచ్చేవి ఏవి చేసేస్తుంటారు వాళ్ళు. అవి కాకుండా వాళ్ళ మనసులో కొన్ని ఉంటాయి, ఏవో చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలో లేకపోతే ఇప్పుడప్పుడు చూస్తుంది, అవి ఏమైనా ఉంటే చెప్తే దాన్ని ఎలా అడాప్ట్ చేయాలో నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ 3 క్యారెక్టర్స్ అనేది ఆయన ఇచ్చిన ఐడియానా? కాదు. ఇదేంటంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేద్దామని. బేసిక్గా ఏంటంటే ఈయన ముందు ఫిల్మ్స్ హంట్ లేకపోతే ఆ ముందుది ఏదో వచ్చినా కూడా
ఫ్యామిలీ బేస్డ్ ఫిల్మ్స్ కాదు, యాక్షన్ ఫిల్మ్స్, లవ్ స్టోరీస్ ఉంటాయి. ఒక తల్లి కొడుకులు, తండ్రి కూతురు, అన్న చెల్లి, అన్ని వరుసల్లో సెట్ అయ్యే క్యారెక్టర్స్ పడ్డాయి 3. ఒక క్యారెక్టర్కి ఒక మనిషి చెల్లి, ఆ చెల్లి వీళ్ళకి తల్లి. సో ఇలాగా ఉన్నాయి. మళ్ళీ వీళ్ళలో ఒకళ్ళకి కూతురు, ఆ కూతురు వీళ్ళకి హీరోయిన్. సో ఒకే యాక్టర్కి ఇంతమంది వేరే వేరే క్యారెక్టర్స్తో గట్టి చెప్పాలంటే ఇన్ని రకాల వరుసలు అవి ఉంటాం. ఇట్స్ అ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం, అందరు కలిసి ఉంటే ఎలా ఉంటుందో అలాంటిది. ఇది చెదిరిపోయిన కుటుంబం. ఎక్కడెక్కడి నుంచో ఏదో వచ్చి ఒక చిన్న అపశృతి ఒకటి జరుగుతుంది సినిమా స్టార్టింగ్లో. పరశురామ్ అనేవాడు ఆవేశాన్ని పోయి, క్షణికావేశానికి పోయి, ఒక పలానా మనుషులు ఉంటే తన ఉనికి థ్రెట్ అని చెప్పి నమ్మి, అంటే అలాంటి మనుషులు కొడుకు ఇప్పుడు అజయ్ ఉంటాడు అన్నమాట. చిన్న స్టోరీ లీక్ చేస్తా. పెద్ద అజయ్ కూడా డ్యూయల్ రోల్ ఇందులో, ఫాదరు సన్. పెద్ద అజయ్ అన్న వ్యక్తి పరశురామ్ తల్లికి బ్రదర్, అంటే మేనమామ. పరశురామ్ తల్లిని చంపించేద్దామని చూసి అంత కోపం, పరువు హత్య, ఎందుకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని. మా అమ్మని చంపుదామని చూసిన వాడిని నేను వదలకూడదని చెప్పి అతన్ని దెబ్బకూడదామని చూసి ఆ ప్రాసెస్లో ఫ్యామిలీ అందరూ ఎదవలే అని చెప్పి డిసైడ్ అవుతాడు. కానీ అతని కొడుకు ఇంకో అజయ్ ఉంటాడు, వాడు మంచోడు. కానీ ఇంకా డెసిషన్ తీసుకున్నాను కదా, ఒక నిమిషం అయితే మళ్ళీ అది విత్డ్రా అయిపోయాడు. వాళ్ళు చంపించేద్దాం డిసైడ్ అవుతాడు. అయిన తర్వాత వాళ్ళు చచ్చిపోతే గొడవ లేదు, లేదా ఈ ప్లాన్ గురించి ఆగుంటే గొడవ లేదు, ప్రయత్నం జరుగుతుంది, వాళ్ళు చావరు. ఇప్పుడు ఏంటంటే తల మీద కొట్టి పావును చంపేస్తే ప్రాబ్లం లేదు, కానీ దాని తోక మీద కొడితే లేస్తుంది. ఈ రోజు కాబట్టి ఇంకో రోజు దాంతో మనకి అటాక్ ఉంటుంది. అది పొదల్లోకి వెళ్ళిపోయింది బస్సు. మన సినిమాల్లో పావును పగబెడతాయి కాబట్టి ఆ దృష్టిలో చెప్పాలి. నిజంగా పావును పగబెట్ట అది చెప్పొద్దు. డ్రమ్టెక్ సీన్ చెప్తున్నా. మీరు ఇలా వెళ్ళారు, పాము తల మీద ఎలా కొట్టబోతే అదేదో ఇలా కదిలింది, సీన్ చీకట్లో కనబడలేదో, కదిలిందో, తోకను కొట్టారు. ఆ టప్పని మిమ్మల్ని చూసింది, తెగిందా, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము నిద్ర పట్టచ్చామండి. ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో తెలియదు. అవును, అది ఇవాళ రాలేదు, రేపు రాలేదు, ఎల్లుండి రాలేదు. ఆ టెన్షన్తో బతుకుతున్న పరశురామ్ అటువంటి దీంట్లో పెరిగి పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఎలా వస్తున్నారు, ఏం జరుగుతుంది, ఇది స్టోరీ, ఇటువంటి నేపథ్యం. సో ఇంత వేరియేషన్ ఉండి ఇలాంటి కథలో మళ్ళీ అతనే ఆ అల్లుళ్ళ కింద కూడా చేసి, సో చెల్లి ఉంది, ఆ చెల్లి కూడా సవతి చెల్లి. సో ఇలాంటి కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి అతనికి. సో ఆల్రెడీ ఒక నెగిటివిటీ ఉంది వాళ్ళకి, నాకు అదే పరశురామ్కి. సో వాళ్ళ పిల్లలు మళ్ళీ వచ్చేదని చేస్తారా, ఇది అంతా ఈ టెన్షన్లో ఉంటున్న టైంలో ఈ క్యారెక్టర్స్ 3 డిపిక్ట్ చేసి, అంటే 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి, అసలు అతనితో మొత్తం అంతా ప్లే చేస్తే బాగుంటుంది కదా. ట్రిపుల్ రోల్. తండ్రి కొడుకులు కథలు మనం ఎన్నో చూసాం. అంటే తండ్రిని చంపేస్తారు మామూలుగా మన కథల్లో, కొడుకులు వెళ్ళి ఫైట్ చేస్తారు బేసిక్గా. లేకపోతే తండ్రి పిల్లలు అయితే కొడుకులు వెళ్ళి చంపుతారా, ఏదో అలాంటిది కథ తెలియదు. కానీ భారతీయుడు ఉంది సార్, వాట్ ఎవర్ అలాంటివి ఉంటాయి. ఇది మేనమామ పోలికలు అని పెట్టేసి డిఫరెంట్ అప్రోచ్ అవ్వటం. అంటే పోలికలు ఇది కొత్తగా ఉంది అన్న దాంట్లో పెట్టడం కాదు, కథ కూడా రిలేట్ అవుతుంది. నా చెల్లికి పుట్టిన పిల్లలు, నా పోలికలు వచ్చాయి.